అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం షవ్వాల్ నెల యొక్క 6 రోజాల యొక్క ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం. ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహీ ముస్లిం గ్రంథంలో ఉన్నటువంటి హదీసు ప్రకారంగా అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తాలా అన్హు వారి కథనం ప్రకారం ఈ విధంగా తెలియచేయడం జరిగింది. మన్సామ రమదాన సుమ్మ అత్వాహు సిత్తామిన్ షవ్వాల్ కాన కసియామి దహర్. ఎవరైతే రంజాన్ యొక్క ఫరజ్ రోజాలను పూర్తి చేసి షవ్వాల్ నెలలో కూడా 6 అదనపు ఉపవాసాలను పాటిస్తారో వారు తమ జీవితకాలం అంతా కూడా ఉపవాసాలు పాటించిన దానితో సమానం అని చెప్పడం జరిగింది. ఇక ఈ ఉపవాసాల యొక్క ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే ధార్మిక పండితుల అభిప్రాయం ప్రకారంగా ఈ షవ్వాల్ నెల ఉపవాసాలు రంజాన్ నెలలో జరిగినటువంటి ఉపవాసాలలో లోటుపాట్లు పూరించడానికి ఉపయోగపడతాయి అని తెలియచేయడం జరిగింది. ఎందుకంటే రంజాన్ నెల యొక్క ప్రారంభపు నెల షాబాన్ మాసం, రంజాన్ నెల తర్వాత షవ్వాల్ నెల యొక్క ఈ 6 అదనపు ఉపవాసాలు ఇవన్నీ కూడా మధ్యలో ఉన్నటువంటి రంజాన్ యొక్క ఫరజ్ రోజాలు ఏ విధంగా అయితే వాటిలో లోటుపాట్లు జరుగుతాయో వాటిని భర్తీ చేయడానికి ఉపయోగపడతాయి. ఎలా అంటే నమాజ్కి ముందు సున్నతులు, తరువాత సున్నతులు, నఫిల్ నమాజులు ఏ విధంగా ఉన్నాయో ఫరజ్ నమాజుల లోటుపాట్లను అల్లాహ్ సుబ్హానహు తఆలా వాటితో ఎలాగైతే భర్తీ చేస్తాడో ఆ విధంగానే ఈ ఫరజ్ రోజాల యొక్క లోటుపాట్లను ఈ అదనపు ఉపవాసాలతో భర్తీ చేస్తాడని చెప్పి తెలియచేయడం జరిగింది. మరి ఈ షవ్వాల్ నెల యొక్క 6 ఉపవాసాలు 6 సంఖ్య ఎందుకుంది, 7 ఎందుకు లేదు, 5 ఎందుకు లేదు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడే మనం చూసినటువంటి హదీస్ ప్రకారంగా ఎవరైతే రంజాన్ నెలతో పాటు ఈ 6 ఉపవాసాలను పాటిస్తారో వారు పూర్తి సంవత్సరం అంతా కూడా ఉపవాసాలు పాటించడంతో సమానం అని చెప్పి ప్రవక్త తెలియచేయడం జరిగింది. అంటే పూర్తి జీవితం అంతా ఎవరైతే ఒక రంజాన్ ఉపవాసాలు పాటించారు, షవ్వాల్ నెల యొక్క ఉపవాసాలు పాటించారు 6 రోజులు, మరలా రంజాన్ ఉపవాసాలు పాటించారు, మరలా షవ్వాల్ యొక్క 6 రోజులు పాటించారు, ఈ విధంగా కంటిన్యూస్గా తమ జీవితకాలం అంతా కూడా ఈ 36 ఉపవాసాలు కూడా పూర్తి చేయడం జరిగింది. వారు జీవితకాలం అంతా కూడా ఉపవాసంతో ఉన్న దానితో సమానం అని చెప్పి ప్రవక్త తెలియజేశారు. దీని ప్రకారం మనం చూసినట్లయితే షరియత్లో ప్రతి ఒక్క పుణ్యానికి కూడా 10 రెట్లు అల్లాహ్ సుబ్హానహు తఆలా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. అంటే ఒక పుణ్యం చేస్తే 10 పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రసాదిస్తాడు. దానితో మనం చూసినట్లయితే ఈ ప్రవక్త హదీసు ప్రకారంగా ఏవైతే 30 రోజులు ఉన్నాయో ఆ 30 రోజులు 300 రోజులతో సమానం. అంటే ఒక పుణ్యం 10 పుణ్యాలు, అలాగే 30 ఉపవాసాలు ఇంటూ 10 300 ఉపవాసాలు. దానితో పాటుగా ఈ 6 ఉపవాసాలు షవ్వాల్ యొక్క ఉపవాసాలు ఇంటూ 10 60 రోజులు, పూర్తిగా 360 రోజుల ఒక సంవత్సరపు కాలం అనేటువంటిది మనకు అనిపిస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే 360 రోజుల ఉపవాసాలు పాటించడానితో సమానమైనటువంటి పుణ్యఫలం ఈ 36 రోజుల ఉపవాసాలు పాటించడం అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇలా ఏ సంవత్సరం అయితే మీరు పాటించారో తదుపరి సంవత్సరం కూడా పాటించారో, అలా మరుసటి సంవత్సరం పాటించారో, ఈ విధంగా మీ జీవితకాలం అంతా కూడా పాటిస్తూ పోతే మీ జీవితకాలం అంతా కూడా మీరు ప్రతిరోజు ఉపవాసంతో ఉన్నదానితో సమానం అనేటువంటి విషయం ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇదే విషయం గురించి మనం చూసినట్లయితే ఇబ్నే మాజాలో ఉన్నటువంటి హదీస్ ప్రకారం ప్రవక్త ఈ విధంగా తెలియచేయడం జరిగింది. మన్సామ సిత్తత అయ్యామిన్ బాదల్ ఫిత్రి కాన తమామ సనా. ఎవరైతే ఈదుల్ ఫిత్ర్ నమాజ్ తరువాత 6 ఉపవాసాలను పాటించారో వారు సంవత్సరం అంతా కూడా ఉపవాసాలు పాటించిన దానితో సమానమని చెప్పి ప్రవక్త ఈ ఇబ్నే మాజా హదీస్లో కూడా తెలియచేయడం జరిగింది. ఇంకా దేని ప్రకారం మనం చూసినట్లయితే మన్ జా అబిల్ హసనతి ఫలాహు అష్ర అంసాలిహా. అంటే షరియత్ ప్రకారం, హదీస్ ప్రకారం మరియు ఖురాన్ ప్రకారం కూడా ఒక పుణ్యానికి 10 రెట్లు పుణ్యఫలాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రసాదిస్తాడు. కాబట్టి దాని ప్రాతిపదికన దాసుడు ఈ షవ్వాల్ నెలలో పాటించినటువంటి 6 ఉపవాసాలు, రంజాన్ నెలలో పాటించినటువంటి 30 ఉపవాసాల ప్రాతిపదికన అతడు 360 ఉపవాసాలు పాటించిన దానితో సమానం. ఇక మనం చూసినట్లయితే అబూ ఖుజైమాలో కూడా మనకు ఒక హదీస్ కనిపిస్తుంది. 2115వ హదీస్ ప్రకారం సోబాన్ రజియల్లాహు తాలా అన్హు వారు ఈ హదీస్ యొక్క ఉల్లేఖకులు. సియాము రమదాను బి అష్రతి అషూర్. రమదాను రోజా 10 నెలల రోజాలతో సమానం అన్నారు ప్రవక్త వారు. ఈ హదీస్ ప్రకారం మనం చూసినట్లయితే కూడా రంజాన్ నెల 30 రోజులు,
10 నెలలకు సమానం అని చెప్పి ప్రొఫెసర్ తెలియజేశారు. వసియాము సిత్తతి అయ్యామిం బిషహరైన్, అలాగే 6 ఉపవాసాలు 60 రోజులకు సమానం అని చెప్పి తదుపరి విషయంలో ఈ హదీస్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడికి 360 రోజులు ఈ హదీస్ ప్రకారం కూడా మనకి అల్హమ్దులిల్లా కనిపిస్తుంది. ఫజాలిక సియామన్ సనా, ఇలా ఒక సంవత్సరం ఉపవాసాలు పూర్తి అవుతాయి. ఈ హదీస్లో కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది రంజాన్ నెల యొక్క 30 రోజులు 10 నెలలతో సమానం, 6 రోజులు షవ్వాల్ యొక్క ఉపవాసాలు 60 రోజులతో సమానం. ఈ విధంగా సంవత్సర కాలం ఉపవాసాల పరిపూర్ణత ఈ 36 ఉపవాసాల్లో ఉంది అనేటువంటి విషయం ఈ హుజైమా హదీస్ ద్వారా కూడా మనకి తెలుస్తుంది. ఇంకా ఈ యొక్క ఉపవాసాలు ఏ విధంగా పాటించాలి, ఎలా పాటించాలి అనేటువంటి విషయం ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ షవ్వాల్ నెల ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో రంజాన్ నెల పూర్తి కాగానే వెంటనే మొదలు పెట్టాలండి. ఏమాత్రం నాగా చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. పండగ అయిన తర్వాత వెంటనే పాటించడం ప్రారంభించాలని కొంతమంది అంటూ ఉంటారు. కానీ ధార్మిక పండితుల అభిప్రాయం ప్రకారంగా, అంటే ఇమాం హనఫీ, షాఫీ, హంబలి, ఇతర ధార్మిక పండితుల అభిప్రాయం ప్రకారంగా ఈ షవ్వాల్ నెల యొక్క ప్రస్తావన వచ్చిందే తప్ప ఈ ప్రస్తావన హదీసుల్లో ఎక్కడా రాలేదు. కాబట్టి ఈ షవ్వాల్ నెలలో ఎప్పుడు మీరు ఈ ఉపవాసాలు పాటించినప్పటికి కూడా మీ సహూలత్, అంటే మీ యొక్క వెసలుబాటును చూసుకుని ఆ యొక్క ఉపవాసాలను మీరు పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు. వెంటనే పాటించాలనేటువంటి నిబంధన ఏమీ కూడా మనకి షరియత్ పెట్టలేదు. మీరు ప్రారంభంలో ఉండవచ్చు, లేదా నెల మధ్య భాగంలో ఉండవచ్చు, లేదా నెల చివరి భాగంలో కూడా మీరు ఈ ఉపవాసాలను పాటించేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇంకా మీకు ఎంతవరకు వెసులుబాటు కల్పించడం జరిగింది అంటే ఈ నెల మొత్తంలో, అంటే 29 లేదా 30 షవ్వాల్ రోజాలలో మీకు కుదిరిన సమయంలో, కుదిరిన రోజున ఆ 6 రోజుల ఉపవాసాలు ఆగి మీరు అల్హమ్దులిల్లా పాటించుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇందులో ఏమాత్రం కూడా అభ్యంతరం లేదు. ఒకవేళ దీనికి వ్యతిరేకంగా ఎవరైనా చెబుతూ ఉన్నట్లయితే వారు ఒక జైఫ్ హదీస్ను మీ ముందు తీసుకొస్తున్నారు. అది ధార్మిక పండితులు దాన్ని జైఫ్ ఖరియార్ చేయడం జరిగింది. అది వాస్తవమైనటువంటి హదీస్ కాదు, దాని యొక్క ప్రస్తావన కూడా మనకు అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా మనం ఎప్పుడైనప్పటికి కూడా ఈ షవ్వాల్ ఉపవాసాలను మనం పూర్తి చేసే ప్రయత్నం చేయవచ్చు. ఇక తరువాతి విషయం ఏంటంటే రంజాన్ నెల ఉపవాసాలు ముందా, షవ్వాల్ నెల ఉపవాసాలు ముందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే రంజాన్ మాసంలో ప్రయాణాల కారణంగా, లేదా స్త్రీలు తమ హైజ్ కారణంగా, లేదా ఇతరత్ర అనారోగ్యాల కారణంగా ఎప్పుడైతే ఉపవాసాలను రంజాన్లో విడిచిపెట్టేస్తారో వాటికి ఖజా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. మరి ఆ ఖజా ఉపవాసాలు మొదటగా పాటించాలా, షవ్వాల్ నెల ఉపవాసాలు మొదటగా పాటించాలా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మీరు ఖజా ఉపవాసాలు సంవత్సరం అంతా కూడా ఎప్పుడైనప్పటికి కూడా పాటించుకునే ప్రయత్నం చేయవచ్చు. అంటే రంజాన్ ఉపవాసాలు, ఖజా ఉపవాసాలు పాటించడానికి సంవత్సరం అంతా మన దగ్గర ఉంది. కానీ షవ్వాల్ నెల ఉపవాసాలు పాటించడానికి మాత్రం ఒక నెల సమయమే మన దగ్గర ఉంటుంది. ఈ నెల సమయంలో నేను రంజాన్ యొక్క ఖజా ఉపవాసాలు పాటించగలను, షవ్వాల్ నెల ఉపవాసాలు కూడా పూర్తి చేయగలను అనుకున్నట్లయితే మీరు రంజాన్ యొక్క ఉపవాసాలను ఖజా ముందు చేసుకోండి, ఆ తర్వాత షవ్వాల్ నెల ఉపవాసాలు కూడా పూర్తి చేసుకోండి. లేదా సంవత్సరంలో ఎప్పుడైనప్పుడు కూడా సమయం ఉంది కదా, నేను ఖజా ఉపవాసాలు పాటించుకుంటాను, ముందు షవ్వాల్ నెలను పూర్తి చేస్తానంటే ఆ యొక్క వెసులుబాటు కూడా ఇస్లాం ధర్మం కలుగజేసింది. అందులో కూడా ఏమాత్రం అభ్యంతరం అనేటువంటిది లేదు. ఇది మీ యొక్క నిర్ణయం బట్టి, మీ యొక్క సహులత్, మీ యొక్క వెసులుబాటును బట్టి ఆ విషయం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. దీనిలో ఏమాత్రం ఖైద్ అనేటువంటిది లేదు, ఇలాగే చేయాలనేటువంటి విషయం ఏమీ కూడా లేదు. హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి జీవితంలో కూడా ఆమె షాబాన్ నెల వచ్చే వరకు కూడా ఖజా రంజాన్ ఉపవాసాలు పాటించేవారు కాదు. షాబాన్ నెలలో, అంటే రంజాన్కి ముందు నెలలో ఆమె పాటించుకునేవారు. ఈ యొక్క హదీస్ కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి మీ వెసులుబాటు ప్రకారంగా మీరు ఆ యొక్క ఉపవాసాలను పూర్తి చేసుకోవచ్చు. ఇక చివరి అంశం, ఈ షవ్వాల్ నెల యొక్క 6 రోజాలు ఖజా పాటించవచ్చా? అంటే ఏదో ఒక కారణంగా షవ్వాల్ నెలలో మీరు రోజా పాటించలేకపోయారు, మరి ఈ రోజా మనం ఖజా రోజా పాటించవచ్చా అంటే ఇది ఈ నెలకు ప్రత్యేకించబడినటువంటి ఉపవాసం కాబట్టి ఈ నెలలోనే పూర్తి చేయాలి. దీని యొక్క ఖజా మరుసటి నెలల్లో ఎంత మాత్రం కూడా అవ్వదనేటువంటి విషయం షరియత్ మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈ నెలతో ప్రత్యేకించబడినటువంటి ఈ షవ్వాల్ రోజాలు ఈ నెలలోనే పరిపూర్ణం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ పుణ్యఫలాన్ని అప్పుడు మాత్రమే మనం పొందగలం.
ఈ మొదలగు విషయాలు మీ ముందు అల్హమ్దుల్లా షవ్వాల్ యొక్క 6 ఉపవాసాల ప్రాతిపదికన పెట్టడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వతఆలా మనందరినీ కూడా షవ్వాల్ నెల ఉపవాసాలు పాటించేటువంటి సౌభాగ్యాన్ని అనుగ్రహించాలని, ఆ ఆరోగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వతఆలా మనకు కల్పించాలని దువా చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.